రైట్ గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో గురువారం రాత్రి భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాలు కాలనీలు జలమయమయ్యాయి. ఇక ఇళ్లలోకి అపార్ట్మెంట్లలోకి వరద నీరు చేరడంతో జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు నిజాంపేటలో ఎక్కడ చూసినా రోడ్లపై వరద నీరు దర్శనమిస్తోంది. ఇక వరద ఉధృతితో శ్రీనివాస్ నగర్ కాలనీ నీట మునిగింది. అలాగే నిజాంపేటలో తాజా పరిస్థితిపై మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ఎస్ ప్రవీణ్, చెప్పండి. ఇక రాత్రి కురిసిన వర్షానికి హైదరాబాద్ మొత్తం జలమయమైనట్లుగా తెలుస్తోంది. మరి అలాగే నిజాంపేటలో కూడా ఎక్కువగా వర్షం కురిసి కాలనీలన్నీ జలమయమైనట్లుగా తెలుస్తోంది. అక్కడ ఉన్న పరిస్థితి ఏంటి? ఎస్ బ్రాహ్మణి, మనం చూసుకుంటే కనుక మొత్తం టోటల్గా హైదరాబాద్లో వర్షం నిన్న దంచి కొట్టిన నేపథ్యంలో మొత్తం టోటల్గా కాలనీ మొత్తం అయితే మొత్తం నదులలాగా కనిపిస్తున్నాయి, చెరువులలాగా మారినాయి కాలనీలన్నీ. మనం నిజాంపేట శ్రీనివాస్ నగర్ కాలనీలో ఉన్నాం. మనం చూసుకుంటే ఇది మొత్తం టోటల్గా ఇక్కడ నుండి ఈ యొక్క కాలనీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన మొత్తం టోటల్గా 2 కిలోమీటర్ల దూరం లోపల ఈ యొక్క వాటర్ మొత్తం ఫ్లో అవుతుంది. మనం వాహనదారులు ఇబ్బంది పడుతున్న దృశ్యాలను కూడా చూస్తున్నాం. అయితే నిన్న ఇప్పుడు మనకు ఈ విధంగా ప్రవహిస్తుంది. నిన్న మొత్తం టోటల్గా చూసుకుంటే అయితే నడుముల లోతు వరకు నీళ్ళు ఉన్నాయి. ఇదొక ఏదైతే అపార్ట్మెంట్ చూస్తున్నామో ఈ అపార్ట్మెంట్ మొత్తంలో కూడా నిన్న నీరు చేరిన దృశ్యాలను కూడా మనం చూస్తాం. ఇప్పుడు చూస్తూ ఉన్నాం. వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. మనం ఎక్కడైతే స్టార్ట్ చేశామో అక్కడ నుండి కంటిన్యూస్గా 2 కిలోమీటర్ల మేర ఇది అయితే వరద ఉధృతి ఇలాగనే ఉంది అని తెలుస్తుంది. వాహనదారులు కూడా ఇందులో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. మనతో పాటు కూడా అయితే కొంతమంది వాహనదారులు కూడా అయితే అడిగి తెలుసుకుందాం. బ్రదర్, చెప్పండి, ఎన్ని రోజుల నుండి ఉంది ఈ విధంగా? ఎన్ని రోజుల నుండి ఉంది ఈ విధంగా? ఎట్లా ఈ విధంగా వరద? మీరు ఇక్కడే స్థానికంగా ఉంటున్నారు కాబట్టి చెప్పండి, ఏంది ఎన్ని రోజులు? చాలా సంవత్సరాల నుంచి ఉంటుంది. ఓకే, ఒక 1 year 2 year పెట్టిన ఉంటుంది. ఓకే, రాత్రి కురిసిన వర్షానికి ఇంత ఇది ఉంది. రాత్రి ఎలా ఉంది పరిస్థితి? రాత్రి బాగా బీభత్సంగా ఉంది. ఓకే, రాత్రి అయితే బీభత్సంగా రాత్రి ఉంది అన్న రాత్రి వరద బీభత్సంగా ఉంది. ఇండ్లు ఎక్కడ చూసినా మనం చూసుకుంటున్నాం. ఈ ఇళ్లకు వరద రాకుండా వీళ్ళు అటాచ్ చేసుకున్నటువంటిది. ఇది వరద రాకుండా, నీరు ఇక్కడ లోపలికి రాకుండా ఈ విధంగా తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్నారు. ఇదంతా చూసుకుంటే మనము వాహనదారులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో మనం చూస్తూ ఉన్నాము. మొత్తం టోల్గా చూసుకుంటే మనతో పాటు కొంతమంది స్థానికులు కూడా ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అయితే బ్రదర్, చెప్పండి, అయితే ఎన్ని రోజుల నుండి ఈ యొక్క వరద ఈ విధంగా ఉధృతిగా ప్రవహిస్తుంది కాబట్టి అయితే ఏ విధంగా ఉంది? ఏదైతే గత వారమే మనం ఐన్యూస్లో ఏదైతే వర్షం పడితే మన తుర్క చెరువు నుండి పాపాయకుంటలోకి డ్రైనేజ్ ఏదైతే ఎస్ఎన్డిపి మార్చారో దానివల్ల వర్షం పడితే రోడ్లు 2 కిలోమీటర్ల మొత్తం కూడా నీళ్ళల్లో మునుగుతాయని ఆ రోజు చెప్పడం జరిగింది. అదే కథను ఐన్యూస్లో ప్లే చేసిళ్ళు. దానికి నిదర్శనం ఇది. ఏదైతే ఎస్ఎన్డిపి అని పెట్టిల్లో తుర్క చెరువు కాంచెల్లి ఏదైతే బండార్లేవుట్ రెడ్డి అవెన్యూ మీదకి వెళ్ళి అమ్మీర్ చెరువులో కలిపారు. కానీ ఆ విధంగా ఎస్ఎన్డిపి చేసి ఆ ఎస్ఎన్డిపిలోకి తుర్క చెరువు నీళ్ళు కలపకుండా తీసుకొచ్చి 5 ఎకరాలు 40 ఎకరాల చెరువులోకి వెళ్ళి 5 ఎకరాలు కలిపి 5 ఎకరాల చెరువులోకి వెళ్ళి ఎస్ఎన్డిపి ఏదైతే అంబీర్ చెరువులోకి వేయకపోవడం వల్ల ప్రతి వర్షం పడినా, నిన్న రాత్రి వర్షం పడితే ఇప్పటికి కూడా నీళ్లు పారుతున్న పరిస్థితి. ఈ విధంగా ప్రజలు ఎట్లా నడుచుకుంటూ పోతారు కిలోమీటర్ల కొద్దీ? కనీసం గత పాలకులకు ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో ఎమ్మెల్యే చెంచనే, ఎమ్మెల్యే అనుచరుడే ఏదైతే సుధాకర్ అనే వ్యక్తికి ఎస్ఎన్డిపి పనులు ఇచ్చిళ్ళు. మున్సిపల్ నుండి 30 కోట్ల నిధులు ఇచ్చిళ్ళు. మరి ఏదైతే శ్రీనివాస్ నగర్ కాలనీకి ఎస్ఎన్డిపి పనులు చేసినప్పుడు ఈ కాలనీకి అసలు మురుగునీరు కానీ వర్షపు నీరు కానీ వచ్చే అవకాశం లేదు. తీసుకొచ్చి అమ్మీర్ ఏదైతే తుర్క చెరువులోకి వెళ్ళి పాపాయకుంటలు వేసి అక్కడి నుంచి డ్రైనేజ్ కట్టకపోవడం వల్ల ఈరోజు ఇది పరిస్థితి. ఒక 3 గంటలు వర్షం పడితేనే ఇప్పటికి కూడా దాదాపు 12 గంటలైనా కూడా నీళ్లు ఇప్పటికి రోడ్డు మీద ప్రవహిస్తున్నాయి కిలోమీటర్ల కొద్దీ. మరి ఆ గత పాలకులకు బుద్ధి లేదు. కనీసం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అన్న చర్యలు తీసుకోవాలని మేము ప్రజల దృష్టి తెచ్చినాం. ఆ రోజు ఐన్యూస్ ఏదైతే ప్రచారం చేసిందో ఈరోజు అది నిజమైంది. ఇప్పటికైనా గత పాలకులు చేసిన తప్పుని ఈ పాలకులు అన్నా సరిదిద్దాలని కోరుతున్నాం. అయితే కంటిన్యూస్గా పారుతూ ఉంది. 2 కిలోమీటర్ల వరకు కూడా మనం చూస్తూ ఉన్నాము. అయితే ఈ సమస్య ఇప్పుడు కాదు సార్, ఇది కనీసం 10 సంవత్సరాల నుంచి ఇదే ప్రాబ్లం ఉంది. సాల్వ్ చేయలేకపోతుంది గవర్నమెంట్. ఎందుకు సాల్వ్ చేయలేకపోతుంది సార్? చిన్న వర్షానికి కిలోమీటర్లు నడిచిపోవాలి. అక్కడైతే మొత్తం అసలు వెహికల్స్ కూడా రావద్దు కాదు. ఇదే పరిస్థితి ప్రతి సంవత్సరం అయితే పరిస్థితి. అది ఇంకొకటి కూడా, చిన్న వర్షం పడినా కూడా ఇక్కడ కరెంటు పోద్దండి. చిన్న వర్షం పడినా పవర్ అయిపోయింది. ఈ కాలనీ నిజాంపేట కాలనీ శ్రీనివాస్ నగర్ కాలనీ మొత్తం పవర్ ఉండదు అసలుకి.
అది ప్రాబ్లం కూడా, అది కూడా చాలా. ఏంది ఇంతగానం 2 కిలోమీటర్ల మేర ప్రవహిస్తుంది, రాత్రి ఇంకా ఉధృతిగా ఉంది అని చెప్తున్నారు. ఇప్పుడు అయితే మరి ఎలా ఇప్పుడు అధికారులు ఏమన్నా స్పందించారా, ఏమైంది? ఇంతవరకు ఎవరు ఎలాంటి రెస్పాన్స్ లేదండి. కాకపోతే ప్రతి సంవత్సరం ఉండే ప్రాబ్లం ఈ సంవత్సరం కూడా ఉంది. దీని మీద గవర్నమెంట్ మరి ఏం యాక్షన్ తీసుకుని చిన్న వర్క్ అయితే చేసిన, దానివల్ల ఈ వాటర్ చావటంలో పోవటానికి, ఈ వాటర్ వచ్చే వాటర్ ఫ్లడ్ ఆ పైప్ లైన్ చాలలేదు. దీనికి ఇమీడియట్గా మంచి సరైన నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నామండి. అయితే మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ ఏదైతే ఇది ఉందో మొత్తం టోల్గా చూసుకుంటే 2 కిలోమీటర్ల మేర ఈ యొక్క ఉధృతంగా ప్రవహిస్తుంది. వాహనదారులు కూడా ఇబ్బంది పడుతున్నారు, మనం చూస్తున్నాం విజువల్లో కూడా. అయితే ఇక్కడి నుంచి కాదు, ఇంకా ఈ దాంట్లో నడుచుకుంటూ పోయే ప్రయత్నం కూడా చేద్దాం. ఐ న్యూస్ ఇంకా ఎక్స్క్లూజివ్గా ఏదైతే ఐ న్యూస్ స్క్రీన్ పైన చూపిస్తున్నాం 2 కిలోమీటర్ల మేర ఎక్కడ చూసినా ఇళ్లలోకి, నిన్న రాత్రి అయితే ఇళ్లలోకి నీళ్లు చేరిన పరిస్థితి ఉంది. ఇప్పుడు మనం నడుచుకుంటూ పోతున్నాం. సుమారుగా 100 మీటర్ల దూరం మనం వెళ్ళినాం, కానీ 100 మీటర్ల దూరంలో వాహనదారులు చూస్తున్నాం ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు. అయితే నీరు మొత్తం టోల్గా కూడా ఇదంతా డ్రైనేజ్ వాటర్ కూడా ఈ దాంట్లో ఇన్క్లూడ్ అయి ఉంది. అయితే ఎక్కడ చూసినా కానీ ఈ మొత్తం టోల్గా ఈ విధమైన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. మాన్యువల్ చూస్తున్నాం మనం, ఈ యొక్క మాన్యువల్ కూడా అక్కడ ఓపెన్ ఉంది. అయితే ఆ మాన్యువల్ని చూస్తున్నాం, మాన్యువల్ కూడా ఓపెన్ అయి ఉధృతంగా ప్రవహిస్తుంది. అయితే దీని అధికారులు కూడా ఇక్కడ ఎలాంటి సూచిక కూడా లేదు. ఇక్కడనే ఫ్యామిలీస్ ఉన్నాయి, బిల్డింగ్స్, ఇంత పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి, చిన్నపిల్లలు ఉంటారు. ఈ యొక్క వరద ఉధృతికి ఈ యొక్క మాన్యువల్ కూడా ఓపెన్ అయిందంటే మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయి. ఇక్కడ చూస్తున్నాం మాన్యువల్స్, మన కెమెరామ్యాన్ విజువల్లో మాన్యువల్స్ని చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ మాన్యువల్ గిట ఒకవేళ ఓపెన్ అయిందంటే మాత్రం ఖచ్చితంగా అధికారులు కూడా దీన్ని పైన స్పందించాలంటూ కూడా అయితే స్థానికులు కూడా వాపోతున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి అయితే మనతో పాటు ఇంకొంతమంది మాట్లాడే ప్రయత్నం కాలనీ వాసులను చేద్దాం. బ్రదర్, ఎన్ని రోజుల నుండి కొనసాగుతుంది? అయితే నిన్న కురిసినటువంటి భారీ వర్షానికి ఇళ్లలోకి కూడా నీళ్ళు వచ్చాయి అంటున్నారు, మరి దానికి ప్రాబ్లం ఏంటి? మాది ఇటు ప్రగతి నగర్ నిజాంపేటకు మధ్యలో ఉంటుందండి మా కాలనీ. మేము ఇక్కడ 12 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. 12 సంవత్సరాల క్రితం కూడా చెరువు బాగుండేది. ఈ మధ్యకాలంలో డ్రైనేజ్ కలిపేశారు. దాంట్లో రేవంత్ రెడ్డి గారు మీకు చెప్తున్నాను సార్, నిజాంపేట ప్రగతి నగర్ మధ్యలో శ్రీనివాస నగర్ కాలనీ, ఒక కాలనీ, చిన్న కాలనీ ఉందండి. ఎక్కువ ఇక్కడ సెటిలర్స్ ఉంటారు, ఎక్కువ మంది. వాళ్ళు మొత్తం చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవాళ్ళు సమ్ అమౌంట్తో ఇల్లు కొనుక్కున్నారు ఇక్కడ. ఫస్ట్ నుంచి నీళ్ళు ఇదే విధంగా, మేము స్కూల్కి వెళ్ళాలన్నా, ఆఫీసులకు వెళ్ళాలన్నా, వేరే ఇతర ఏం కొనుక్కొని టించే వెళ్ళాలి. మేము కొంచెం మీ దృష్టికి వచ్చే వరకు మేము పోరాడుతాం సార్. మీరు కొంచెం మా ప్రాబ్లం సాల్వ్ చేయండి రేవంత్ రెడ్డి గారు. మీ వరకు చేరాలి. ఇది ఎవ్వరు పట్టించుకోవట్లేదు దీన్ని. కానీ మీరన్నా కొంచెం మీ గవర్నమెంట్లో మాకు కొంచెం సొల్యూషన్ చూపించానండి. మీకు ఏంట ఇట్లా నిన్న ఉధృతంగా ప్రవహించి నడుముల లోపలికి ఇండ్లకు కూడా నీళ్ళు పోయాయని చెప్తున్నారు. కంటిన్యూస్గా 12 గంటలు అయింది, మరి కాసేపటి 12 గంటలు అయిపోతుంది. మరి హైదరాబాద్లో మళ్ళీ వర్షం కూడా ఉంది కాబట్టి 3 రోజుల పాటు వర్షం ఉంది కాబట్టి 2 కిలోమీటర్ల మేర కూడా ఇది ప్రవహిస్తుంది అని కూడా చెప్తున్నారు. మాకు రాత్రి నిద్రలేదండి. కార్లు మొత్తం బయట పెట్టుకున్నాం, కార్లు బైకులు అన్నీ బయట పెట్టుకుని కింద నుంచున్నాం అందరం. చాలామందికి పెద్ద వాన పెడితే నీళ్ళు వచ్చేస్తున్నాయి లోపలికి. ఆ చెరువు ఏ టైంలో ఎంత పొంగిందో తెలియదు మాకు. దానికి కొంచెం శాశ్వత పరిష్కారం చూపించండి సార్, మీ ఐ న్యూస్ ద్వారా తెలియపరచారు కొంచెం. అయితే మాన్యువల్స్ కూడా ఉన్నాయి, చూస్తున్నాం. మాన్యువల్స్ పిల్లలు ఉన్నారు మొత్తం టోల్గా, ఎలా చూడొచ్చు అండి? మరి మాన్యువల్స్ రాత్రి ఓపెన్ చేశారండి, చాలా వరకు అయ్యే ఓపెన్ అయ్యి పైకి తన్నేసినాయి పైకి. అదే టైంలో పిల్లలు కానీ బైకులు కానీ పడిందంట, ప్రయత్నం చెరువు వెళ్తారు. ఇంకా ఇక్కడ బాడీ కనపడదు, ఇంకా అది ప్రయత్నం చెరువు అక్కడ ఎత్తుకోవాలి మనం ఇంకెళ్ళి. అయితే చెప్తున్నారు ఇక్కడ ఏదైతే ఉందో ఈ మాన్యువల్స్ ఓపెన్ అయితే మాత్రం ఇక్కడ నుంచి మిస్ అయితే ప్రగతి నగర్ చెరువులో వెతుక్కోవాలి. గతంలో కూడా మాన్యువల్స్ ఉండడం వలన ఎన్ని ప్రమాదాలు మనం చూసాము. అధికారులు ప్రమాదం జరిగిన వెంట స్పందించడం కాదు, ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలంటూ కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. మనం చూస్తున్నాం విజువల్లో ఈ మాన్యువల్ని చూపించే ప్రయత్నం చేస్తున్నాం. నిన్న రాత్రి పొంగినటువంటి ఏదైతే వరద ఉధృతికి ఈ మాన్యువల్స్ కూడా ఓపెన్ అయ్యాయి. మేము దాన్ని తాత్కాలికంగా పెట్టామంటూ కూడా స్థానికులు చెప్తున్నారు. మాన్యువల్స్ని గమనించాలి, ఇక్కడ చిన్నపిల్లలు కూడా ఉన్నారు కాబట్టి ఈ మాన్యువల్స్ మనం చూస్తున్నాం విజువల్స్. ఎక్కడ చూసినా కానీ చూడండి, ఎక్కడ చూసినా కానీ ఐ న్యూస్ ఎక్స్క్లూజివ్గా ఐ న్యూస్ స్క్రీన్ పైన చూపించే ప్రయత్నం చేస్తున్నాం. వరద ఉధృతి 2 కిలోమీటర్ల మేర ఉంది. మనం ఇక్కడ విజువల్స్తో చూస్తూ పోతున్నాం. స్థానికులు కూడా ఇబ్బంది పడుతున్నారు, వాహనదారులు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈ యొక్క మొత్తం టోల్గా చూసుకుంటే ఇంకా అయితే ఇక్కడ చూస్తున్నాం అయితే ఈ యొక్క ఆటోలు ఏవైతే ఉన్నాయో ఇదే ప్రధాన దారి.
ఇక్కడ నుండి మాత్రమే వెళ్ళాలి, ఇక్కడ నుండి వెళ్ళడానికి ఒకటే దారి కాబట్టి ఇదే దారి గుండా రావాలి. ఇంత ఉధృతమైన పరిస్థితి ఉన్న నేపథ్యంలో కూడా అయితే తీవ్ర ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నారు. అయితే చెప్పండి బ్రదర్, అయితే ఈ యొక్క సమస్య పరిష్కారం దిశగా అధికారుల దృష్టికి ఎప్పుడైనా తీసుకుని వెళ్ళారు? చాలాసార్లు తీసుకెళ్ళినామన్నా. ఏదైతే తుర్క చెరువు నుండి పాపాయకుంటకి ఎస్ఎన్డిపి ద్వారా చేసిళ్ళు, ఇక్కడ నుంచి వెళ్ళి ఏదైతే సిరిబాలాజీ దాకా 2.5 కోట్లు శాంక్షన్ చేసిళ్ళు ఎస్ఎన్డిపి. మరి ఆ 2.5 కోట్లు తిన్నారు. ఇంతవరకు ఎస్ఎన్డిపి నాలా పనులు చేయలేదు, ఏం లేదు, రోడ్డు మీదకి వదిలేసిళ్ళు. ఎవడైనా కూడా నీళ్లు తీసుకొచ్చి ఒక చెరువులో వదిలేసినాక ఇంకో చెరువు పోవడానికి రోడ్డు మీదకి వదులుతారా? గతంలో ఉన్న ఎమ్మెల్యే, ఇక్కడ మేయర్ ఉన్న వాళ్ళే బాధ్యులు. 2.5 కోట్లు శాంక్షన్ అయినా కూడా ఎస్ఎన్డిపి నాలా వేయడానికి, నీళ్లు వెళ్ళడానికి ఆ డబ్బులు తిన్నారు. కానీ రోడ్డు మీదకి నీళ్లు వదిలేసి కాలనీ ప్రజల ఇబ్బందులకు గురి చేసిన బాధ్యత గత బీఆర్ఎస్ ప్రభుత్వందే. ఇప్పుడైనా కోరేది ఏంటంటే, గతంలో డబ్బులు తిన్న ఎస్ఎన్డిపి పనిచేసిన కాంట్రాక్టర్ పైన, ఎమ్మెల్యే పైన, మేయర్ పైన చర్యలు తీసుకోండి. ఆ 2.5 కోట్లు ఎక్కడ పోయినా చూడండి. మా కాలనీకి ఏంది బాధ? రాత్రి 3 గంటలు వర్షం పడితే ఇవాటికి దాదాపు 10 గంటలైనా కూడా రోడ్డు మీద ఈ విధంగా నీళ్లు మోకాళ్ళలోతు వారుతున్నాయంటే మరి గత బాలలో శుద్ధశుద్ధి లేదు. కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం అయినా కూడా దీనిపైన విచారణ జరిపి ఈ వర్షపు నీళ్ళల్లో ప్రజలు ప్రయాణించే పరిస్థితిని మాకు తీర్చమని కోరుతున్నాం. ఎస్, అయితే 12 గంటలైనా కూడా ఇంకా మోకాల లోతు నీళ్ళలోనే ఉన్నాము, రాత్రి అయితే ఇబ్బంది పడ్డాము అంటున్నారు. అయితే చూడొచ్చు మనం ఏ విధంగా అవుతున్నారు. ఇక్కడ ప్రగతి నగర్కు ఉండేటటువంటి ఇది ఒక మెయిన్ కాలనీ. నిజాంపేట్కి వెళ్ళాలంటే, ఇటు కేబిహెచ్కు వెళ్ళాలంటే గిట ఇది ఒక ప్రధానమైన కాలనీ. అయితే బ్రదర్ చెప్పండి, ఈ పరిస్థితి ఏంది? ఇది చాలా ఇబ్బంది పడుతున్నాం మేము అందరమేను, రావడానికి వెళ్ళడానికి. చాలా గవర్నమెంట్ కొద్ది దీన్ని చూసి పట్టించుకుంటే మంచిగా ఉంటుందని. నిన్నటి నుంచి ఎక్కువ ఉందండి. రాత్రి వర్షం పడింది కదా, నేను సాయంత్రం మధ్యాహ్నం, అప్పటి నుంచి ఎక్కువ ఉంది ప్రాబ్లం. ఎప్పుడైనా అధికారులు ఏమైనా ఇది చేశారా? ఇట్లే ఉంటుందా? ఏమీ లేదండి, ఏమో ఇప్పటికైతే మేము కొత్తగా వచ్చినాము, తెలియదండి మాకు. ఎస్, అయితే ఖచ్చితంగా ఈ ప్రాబ్లంని సాల్వ్ చేయాలి అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అధికారులు కూడా పట్టించుకోవట్లేదు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. వాహనదారులు చూస్తున్నాం మనం. అయితే పిల్లలతో కూడా నడుచుకుంటూ వస్తూ ఉన్నారు, నడుచుకుంటూ ఈ యొక్క నీళ్ళలో ఇబ్బంది పడుతున్నారు. వాహనదారులు కూడా ఇదే విధంగా నడుచుకుంటూ వెళ్ళే పరిస్థితి. మేడం చెప్పండి, ఎప్పుడు ఉంటుందా ఇది ఇట్లే? ఈ వర్షం వచ్చినప్పుడు ఇలాగే ఉంటుంది బాబు. ఓకే, అసలు ఇంకా కాల్ కింద పెట్టడానికి ఉండదు. చాలా ఇబ్బంది పడుతున్నాం, ఈ కాలనీ వాళ్ళు అందరం కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం. ఎప్పుడైనా అధికారులకు మరి చెప్పి చూసి? ఇప్పుడు చెప్పినాక ఇంతే, ఈ రోడ్డు మొత్తానికి అది అంతా డ్రైనేజీలు అంతా వచ్చేస్తుంది. ఈ మంచినీళ్ళు కూడా కాదు, డ్రైనేజీ వాటర్ మొత్తానికి ఊరంతా వచ్చి డ్రైనేజీ వాటర్ అంతా ఇది ఇలా ఇందులోంచి నడుచుకుంటూ వెళ్ళాలి. ఇంకా తప్పదు, మనం ఏం చేస్తాం. ఓకే, అయితే ఇదంతా మొత్తం టోల్గా కూడా వర్షపు వాటర్ అనుకుంటే అది పొరపాటే అంటున్నారు కాలనీ వాసులు. వర్షపు వాటర్ కూడా కాదు, డ్రైనేజ్ వాటరు. నడవడానికి కూడా ఇబ్బందిగా ఉంది అని కూడా చెప్తున్నారు వాహనదారులు. చూసుకుంటున్నాం మనం. అయితే ఈ ఒక వాహనాలు వెళ్ళేటప్పుడు ఆ నీరు కూడా పైన పడుతుంది, అదే విధంగా పోతున్నారు. ఇండ్లకు కూడా ఆ నీరు చేరుతుంది. ఇక్కడ నుండే పాఠశాలలు, స్కూళ్ళకి వెళ్ళాలంటే కూడా మనం చూస్తున్నాం. టెంపుల్ కూడా ఉంది ఇక్కడే పక్కకే. రోడ్డుకు ఆనుకునే ఈ యొక్క వరద నీటి నుంచే ఈ యొక్క ఏదైతే డ్రైనేజ్ నీటి నుంచి పోయేటటువంటి ఈ టెంపుల్ చూస్తున్నాం. ఆ టెంపుల్కు కూడా అదే విధంగా వెళ్ళాలంటూ కూడా టెంపుల్కు వెళ్ళేటటువంటి భక్తులు కూడా తీవ్ర ఆవేదనను కూడా వ్యక్తం చేస్తున్నారు. టెంపుల్లో కూడా నీళ్లు వెళ్ళాయి. ఈ యొక్క డ్రైనేజ్ వాటర్ని ఖచ్చితంగా ఈ యొక్క పరిష్కారం చూపించాలంటున్నారు. మనం చూస్తున్నాం, ఇప్పటికే మనము 100 మీటర్ల మేర వచ్చాము. ఇక చూస్తున్నాం డ్రైనేజ్ చూడండి ఎట్లా పొంగుతుంది. దీన్ని చూసే వాళ్ళే లేరు. ఇక్కడ ఎవరన్నా బై మిస్టేక్గా కూడా వచ్చారు అంటే మాత్రం ఈ యొక్క ఇబ్బంది పడవలసి ఉంటుంది. కాబట్టి అయితే ఈ యొక్క ప్రగతి నగర్ ఏదైతే ఉందో, ప్రగతి నగర్ శ్రీనివాస్ కాలనీ ఈ యొక్క సమస్యను తీర్చాలంటూ కూడా మొత్తం టోల్గా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా చెప్తున్నారు. ఈ యొక్క ఆలయం ఏదైతే చూస్తున్నాం మనం ముందల్నే, ఇది ఇక్కడ చూస్తున్నాం ఆలయం ముందల్నే ఈ యొక్క నీరు ఉంది. ఈ నీరు మొత్తం ఈ ఆలయంలోకి నిన్న రాత్రి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు కూడా ఆలయం ముందు నీళ్ళు ఉంది. కాబట్టి ఈ యొక్క ఆలయానికి వచ్చే వాళ్ళు కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు అంటూ కూడా చెప్తున్నారు. అయితే స్థానికులను చూసుకుంటే కూడా బ్రదర్ చెప్పండి, ఎన్ని రోజుల నుంచి ఇబ్బంది? 3-4 నుండి ఉంది సార్. ఓకే, ఎట్లా ఎంతవరకు ఉన్నాయి నీరు? ఇట్లా ఇంకా సనాన దినాలు ఉంటుంది సార్. ఎస్, అయితే ఖచ్చితంగా అధికారులు స్పందించేసి ఈ యొక్క సమస్యను సాల్వ్ చేయాలి అంటూ కూడా చెప్తున్నారు. వరద ఉధృతి పెరిగిందంటే ఇంకా కాలనీ లోపల నీళ్ళు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ యొక్క సమస్యను పరిష్కరించాలంటూ చెప్తున్న పరిస్థితి చూస్తున్నాము.